మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. పద్మ గారు, అంటే రెండు చాలా కీలకమైన అంశాలండి ఆయన తీసుకుంది పవన్ కళ్యాణ్ గారు. ఏది ఆయన దగ్గర ఏది డేటా లేకుండా అయితే ఆయన మాట్లాడాల. ఈ హ్యాస్ ఇనఫ్ డేటా. చాలా హోంవర్క్ చేసుకున్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా వాళ్ళు ఎటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినా నిజంగా ఎంత హార్డ్షిప్స్ వాళ్ళు ఫేస్ చేశారో మనం దాన్ని అక్రాస్ ద పార్టీ లైన్స్ మనం అభినందించి తీరాలి. ఆయన మీ కూటమి పార్ట్నర్ అయినా కాకపోయినా సరే వాళ్ళ అదృష్టవశాత్తు ఆయన మీ కూటమి పార్ట్నర్. ఇంత కష్టపడి ఆయన తీసుకొచ్చి చేసిన డేటా మీద రౌడీ షీట్ల మీద కూడా ఆయన దగ్గర డేటా ఉంది. ఇది కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అవుతుంది. డెఫినెట్లీ మిస్సింగ్ విమెన్ కానివ్వండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి, రౌడీ షీటర్స్ కానివ్వండి, వీళ్ళ మీద ఆయన ఖచ్చితమైన వైఖరి కలిగి ఉన్నారు. అంటే ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్తూనే ఉన్నారు. గత 10 ఏళ్లలో ఆయన మొదటి నుంచి కూడా వీటి అన్నిటి మీద మాట్లాడుతున్నారు ఆయన. సో డెఫినెట్గా ఐ థింక్ ఇట్ విల్ బీ హిస్ ప్రయారిటీ. అండ్ డెఫినెట్గా కూడా కూటమి కూడా కట్టుబడి ఉంటుంది దానికి, అన్ని విధాలుగా ఆయనకి సపోర్టివ్గానే ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా రాష్ట్ర బహిష్కరణ మటుకు చేస్తే మన అంటే తెలంగాణకు ఎవరు వారిని భరించే స్టేట్లో లేరు అలాంటి వారిని. సో వాళ్ళు వెళ్లాల్సింది జైళ్ళకే, పక్క రాష్ట్రాలకు కాదు. రెండోది కీలకమైన ఇంకొక డెవలప్మెంట్, విజయసాయి రెడ్డి గారు బీజేపీకి సంకేతాలు పంపించారు. రాజ్యసభలో మాకు 11 మంది ఉన్నారు, సో మా సపోర్ట్ మీకే, మా జోలికి రామాకండి, మేము మిమ్మల్ని టచ్ చేయం, మీరు మమ్మల్ని టచ్ చేయం. అంటే అంత సింపుల్గా బీజేపీని మేనేజ్ చేయగలనని ఆయన అనుకుంటే ఆయన ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. బీజేపీ అంటే ఆయనకి మ్యాథమెటిక్సే కాదండి, కెమిస్ట్రీస్ కూడా అర్థం కావాలి. కెమిస్ట్రీస్ డిఫరెంట్, మ్యాథమెటిక్స్ డిఫరెంట్. అంటే ఒకటి ఏంటంటే అండి, ఈ సందర్భంగా మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సంకల్ప బలం మీరు గమనించండి. గత 10 ఏళ్లలో ఐ హ్యావ్ టు సే దిస్, కూటమిలో ఆయన ఒక ప్రత్యేకమైన రోల్ పోషించారు. ఈసారి ఆయన 2 స్థానాల్లోనూ గెలవని పరిస్థితి, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన పరిస్థితి నుంచి ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో 21 మందిని గెలిపించుకొని తను అత్యధిక మెజారిటీతో గెలిచి, అక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ వంగగీత గారికి డిప్యూటీ సీఎం ఇస్తామని కూడా చెప్పినా కూడా ప్రజలు చాలా విచక్షణతో, చాలా వివేకంతో ఆలోచించి ఓట్ చేశారు. సో ఆయన ఈ 10 ఏళ్లలో ఆయన మీద ఎన్ని అవాకులు చవాకులు ఎవరు మాట్లాడినా, ఆయన ఎజెండా లేదు, ఈయనకి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఈయన వాళ్ళ చేతుల్లో ఉన్నాడు, వీళ్ళ చేతుల్లో ఉన్నాడు, కులానికి న్యాయం చేయట్లేదు, ఇలా ఆయన మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద విమర్శలు వచ్చినా ఏ వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోనివ్వమని అన్న పరిస్థితి నుంచి ఇవాళ అసెంబ్లీ గేట్లు బద్దలు కట్టుకొని 21 మందితో ఆయన వెళుతున్న పరిస్థితి. సో ఇంకొకటి 21 సీట్లు తెచ్చుకున్నారు. అన్ని సీట్లకి కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ 11 సీట్లతో మిగిలిన పరిస్థితి. అంటే డబుల్ సీట్స్ తెచ్చుకున్నారు ఆయన వైఎస్ఆర్సీపీ కన్నా. సో ఆయన ఏది సాధించాలన్నా ఏమి పట్టించుకోకుండా ఆయన తను నమ్మిన దారిలో తను వెళ్ళారు. దానికి మటుకు పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇవాళ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఆయన నిలిచారు. ఈ కూటమిని అసలు స్టిచ్ చేయగలిగారంటే కూడా ఆయన పట్టుదల, ఆయన సంకల్ప బలమే. సో డెఫినెట్గా ఆయన ఈ 10 ఏళ్లలో ఆయన ఏ విషయాల మీద అయితే మాట్లాడుతున్నారో వాటన్నిటికి కూడా ఒక లాజికల్ కన్క్లూషన్, ఒక ఏమంటారు, ఒక పద్ధతిగా వాటన్నిటిని అడ్రస్ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ ఇష్యూస్ ఏవైతే ఆయన మాట్లాడారో అవన్నీ కూడా ఆయన ఒక్కొక్కటి వన్ ఆఫ్టర్ ద అదర్ చేసుకుంటూ వెళ్తారని నేను భావిస్తున్నాను. అండ్ దానికి తగ్గ బలం కూడా కూటమిలో ఆయనకు ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్ట్రీ 2 ఒక ఇంపార్టెంట్ స్థాయిలో ఉన్నారు. ఆయన నెంబర్ 2 అనే చెప్పొచ్చు. సుబ్రహ్మణ్యం గారు, సో ఈ మొత్తం చూస్తుంటే నాకు 3 వ్యక్తులు ప్రభుత్వంలో కీలకంగా కనిపిస్తున్నారు. వన్ ఆస్పెక్ట్ ఈస్ మేజర్ డెవలప్మెంట్ పార్ట్ సీఎం చంద్రబాబు గారు చూసుకుంటారు. అంటే నాకు ఇక్కడ పనులు ఎలా విభజించుకున్నారనే దాని మీద నాకు నా అంచనా అన్నమాట. నెక్స్ట్ రెడ్ బుక్, అంటే అధికారులు పని పట్టే బాధ్యత లోకేష్ గారు. అదే రెడ్ బుక్ అన్నాను అందుకే. 3వది పవన్ కళ్యాణ్ గారు ఈ రౌడీయిజంని ఎరాడికేట్ చేసే విధంగా, అంటే హోమ్ మినిస్టర్ కింద ఉండేవాళ్ళు ఆ దూకుడు కనిపించాలండి. ఆ దూకుడు ఉంటేనే చూడండి, మనం కొన్ని సినిమాల్లో చూసాం, రాజశేఖర్ గారు ఆ పాత్ర పోషిస్తుంటారు. ఆ దూకుడు చూడండి,
అలాంటి దూకుడు ప్రస్తుతం ఈయన ప్రదర్శించారు. అంటే జనరల్గా ఏంటంటే మైండ్ గేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా ఆడారంటే వ్యక్తిత్వ హననానికి మేడం చెప్పినట్టు క్యారెక్టర్ అసాసినేషన్, ఎందుకు అనవసరమైన విషయాలు ప్రస్తావించి డిమారల్ చేయాలని చూశారు. అస్సలు ఎక్కడ చెక్కు చెదరలా, మొత్తం కూటమి కూడా ఎక్కడ చెక్కు చెదరలా, ఎవ్వరూ వాటి గురించి పట్టించుకోకుండా ప్రచారం మొదటి ఇదిలో ఆయన ఎందుకు నా వ్యక్తిత్వం విషయం నీకెందుకు అని అన్నారు, కానీ ఆ తర్వాత మీరు గమనిస్తే మొత్తం దాని గురించి పక్కకి పట్టించుకోవడం మానేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు చాలా పరిణితి, చాలా వివేకం చూపించారండి ఎలక్షన్స్లో. అంటే ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇవేవి పట్టించుకోకుండా వాళ్ళు కేవలం ఈ రాష్ట్రం నిర్మాణం బాగా జరగాలి, ఈ సంక్షేమం బాగా జరగాలి, ఈ డెవలప్మెంట్ బాగా జరగాలి, సంక్షేమం ఒక్కటే చేస్తే చాలదు, డెవలప్మెంట్ కావాలి, యువతకి వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం రావాలి, వాళ్ళకి కావాల్సిన ఉపాధి అవకాశాలు, వీటన్నిటి మీద చాలా బ్యాలెన్స్డ్గా తీసుకున్న డెసిషన్ ఓటు వేయటం అనేది. అందుకే ఎక్కడా చీలకుండా ఇన్ని స్థానాలు రావడానికి అది మెయిన్ కారణం అని నేను అనుకుంటున్నాను. ప్రజల్ని కూడా ప్రత్యేకంగా అభినందించాలి ఇలాంటి పరిస్థితుల్లో. అది సైలెంట్ ఓటింగ్ అండి. అది సైలెంట్ ఓటింగ్ అందరూ ఎక్కడ తీసుకున్నా కూడా ఎవ్వరు బయటపడలా. ఇదివరకు మేము బలానా పార్టీకి వేసేవాళ్ళం అని చెప్పారు. ఒక పార్టీ అయితే ఒక సర్వేలో అయితే 17 లక్షల శాంపిల్స్ తీసామని చెప్పారట. సో 17 లక్షల శాంపిల్స్ తీయాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ ఒక పార్టీ నెగ్గుతుందా లేదా అని సర్వే చేయడానికి ఒక ఏ సఫాలిస్ట్ 17 లక్షలు ఒక రాష్ట్రానికి సంబంధించి తీరు అక్కడే అర్థమైపోతుంది. అంటే తిరిగిన సఫాలజిస్టులు అంతే అంతే అన్ని చూసుకున్నా కూడా 1,00,000 అవ్వవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటే ఇది అధినేతల్ని మభ్యపెట్టడానికి చేశారని అనుకోవాలి. అంటే వాళ్ళ కోపం రావచ్చు, నాకేం ఇది లేదు, ఒక అనలిస్ట్ కింద చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా సరే ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుందండి. మీరు పార్టీ బాగు కోరితే నిష్కర్షగా చేయండి. మీరు ఓడిపోయిన తర్వాత చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావు అని చెప్పడం కాదు, ముందే చెప్పగలిగిన సత్తా ఉండాలి. అలాంటి అవకాశం వాళ్ళకి ఎక్కడుంది పాపం అక్కడ ఆ పార్టీలో. ఏమండి కాదు మీరు అలా దీన్ని నేను ఒప్పుకోనండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అంతకన్నా బలమైన ఆయుధం. సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్పారు వాళ్ళు. అయితే ఏంటంటే ప్రతిదానికి బ్యారికేడ్ ఉంటుంది. మనం వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళాలంటే 3 L1 L2 L3 పెట్టాలి, వీటికి కూడా బ్యారికేడ్. ఆ బ్యారికేడ్ దాటి వెళ్ళవు ఇవి. ఆ వెళ్ళకపోవడం వల్ల నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు అంటే చంద్రబాబు గారి దగ్గర ఆ ప్రాబ్లం రాదని అనుకున్నాను. అన్ని ఆయనకి సమస్యల మీద, అభివృద్ధి మీద, ఈ ల్యాండ్ అయితే ఈసారి ఆయన కొంత రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిగా వచ్చారు అండ్ బీజేపీ మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని మీరు ఇంతకుముందే చెప్పారు బీజేపీ. దానికి వాళ్ళు మీరు కట్టుబడి ఉండడానికి మీకు కావాల్సినంత బలం కేంద్రంలో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ 8 మంది సభ్యులు ఉన్నారు అండ్ మీ మీద బ్యాంక్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది. ఎందుకంటే అదైతే మాత్రం నెరవేర్చాలి. ఎందుకంటే కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాల తీర్మానం అది అయిపోయింది. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు. ఇది కనుక చేస్తే బీజేపీ మీద ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది చూసారా, అది రేపు పొద్దున 2 అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా అండి. మేము ఇచ్చిన వాగ్దానాలకి మేము కట్టుబడి ఉంటాము. ఏవైతే డివిజన్ అప్పుడు ప్రవేశపెట్టిన అంశాలన్నిటి మీద కూడా కూటమిగా, అంటే ఇది డబుల్ ఇంజన్ సర్కార్. ఎక్కడైనా మీకు తెలుసు దేశంలో ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా కూడా గవర్నమెంట్ చేసిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాకైతే ఇక్కడే కాస్త వీళ్ళిద్దరికి విభేదం వస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఒక బెంచ్ పెట్టాలన్నా, ఒక ఇది పెట్టాలన్నా కూడా దట్ ఈస్ సుప్రీంకోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ అది. సో అది గవర్నమెంట్ది కూడా కాదు నిజం చెప్పాలంటే. కొలీజియం కూర్చోవాలి. డెఫినెట్గా పాజిటివ్గా తీసుకుంటుందని ఆశిస్తున్నాం. చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఆ అంశం లేదు. కర్నూలు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నారు తప్ప, అంటే నేను అన్నట్టుగా దట్ ఈస్ అదే సుప్రీంకోర్ట్ డెసిషన్. అది అంటే పూర్తిగా న్యాయపరమైన అంశాలు